మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తరువాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయాయి. దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి, హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి, మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి. ఆయన అన్నాడు, ఆ దేవాలయం నేను పోషించడానికి అందులో ఎవరున్నారని అడిగాడు. శివుడు ఉన్నాడన్నాడు. ఈ పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే, నువ్వు వెళ్ళన్నాడు. చిత్రం ఏమిటంటే, ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందూలాల్ అంటాడు. ఆ రాత్రి నవాబ్ పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి, నా పోషణ కొరకు కాదు, నేను లోకాల్ని పోషించేవాడిని, నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికంతటికీ శాంతికారకం, కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి, భక్తుల కోరిక మన్నించని చెప్పాడు. ఆయన 450 ఎకరాల పొలం, సుక్షేత్రమైనటువంటి పొలాన్ని, ఈనాముల్ని, కానుకల్ని ఒక నవాబ్ అమరావతి దేవాలయానికి ఇచ్చాడు.